ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 16వ తేదీ ఆదివారం రోజున మీ జీవితంలో చాలా ప్రధానమైనటువంటి అంశము అనేది జరగబోతుందండి. ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాస ఆదివారం రోజున మీకు ధనయోగము అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ రోజున మీ యొక్క జీవితంలో ఎన్నో శుభ పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయని చెప్పాలండి. ఒక ఊహకు అందనటువంటి ఒక ఫోన్ కాల్ అనేది ఈ రోజున మీకు అయితే రాబోతుంది అనమాట. దాని ద్వారా మీకు చాలా అయితే సంతోషం అనేది కలగబోతుంది. ఇంతకీ మీకు ఇప్పటి వరకు కూడాను మీరు ఎదుర్కోబోయేటువంటి కొన్ని సంఘటనలు ఈ రోజున మీకు ఏ విధంగా మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అనేది కూడాను చివరి వరకు చూస్తేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు అందబోయేటువంటి ఆ యొక్క శుభవార్త అనేది ఏ విధంగా మీరు వినబోతున్నారు, ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు, మీకు ఎదురుకాబోయేటువంటి ఆ యొక్క ప్రతికూలత సమయాన్ని మీరు ఏ విధంగా జయించుకోవాలి అనేది కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. మరి అంతేకాకుండా ఈ రోజున మీకు ఒక విచిత్రమైనటువంటి రోజు అని చెప్పుకోవాలండి. ఎందుకంటే ఈ రోజు మీకు ఆ యొక్క వార్త అనేది వస్తుందన్నమాట. ఆ వార్త ద్వారా మీరు ఒక నిజము అనేది తెలుసుకోబోతున్నారు. అలాగే ఆ వార్త ఏమిటి, అసలు ఆ వార్త వల్ల మీ యొక్క జీవితంలో ఈ రోజున ఎటువంటి కీలకమైనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో మీకు ఎదురు కాబోతున్నాయి అనేది కూడా వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు శివశక్తి రాజు గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురువు గారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 6300067647. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, ఉద్యోగం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురువుగారి మంచి పరిష్కార మార్గం అయితే విత్ ఇన్ డేస్లోనే మీకైతే లభిస్తుందండి. మన యొక్క గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. మీ యొక్క ముక్కు కోళ్ళలు ఫోటో చేయి గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యకు తగినటువంటి మంచి మార్గాన్ని అయితే మన యొక్క గురువుగారు తెలియపరుస్తారండి. అదేవిధంగా స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలి. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యలు, చిక్కుల వండి అయితే బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మీన రాశి అనేది రాశిచక్రంలోని 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మీనరాశి అధిపతి గురువు. ముఖ్యంగా చెప్పాలంటేనండి, మీకు మీ యొక్క ప్రేమ అనేది సామాన్యమైతే కానే కాదండి. అంటే ఈ యొక్క రాశి వారు, అంటే ఈ యొక్క రాశికి కలిగినటువంటి వ్యక్తులు అతి సామాన్యులు కానే కాదు, చాలా గొప్పవారు అన్నమాట. చాలా గొప్ప మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారండి. ఎంత గొప్పగా ఉంటారు అంటే వీరి యొక్క ఆలోచన విధానం కానీ, నీతి నిజాయితీ కానీ ఈ రోజుల్లో ఎవరికైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవనే చెప్పుకోవాలండి. ఎందుకంటే మీకు మాత్రం పెట్టింది పేరుగా ఉంటారన్నమాట. ఎప్పుడూ కూడాను ఒకే రకమైనటువంటి మనసుతో ఉంటారు. అదేవిధంగా ఆ యొక్క ఆలోచన విధానం కూడా చాలా డిఫరెంట్గా, కొత్తగా ఉంటుందన్నమాట. మొట్టమొదటిగా చెప్పాలి అంటే మీ యొక్క పేరు అనేది చెప్పుకోవచ్చు అనమాట. కొత్త ఆలోచనలు సృష్టించాలి అన్నా కానీ, అలాగే కొత్త ఐడియాలను కొనగొనాలన్నా కానీ మీ తర్వాతనే చెప్పుకోవాలండి ఎవరికైనా కానీ. అయితే ఈ రోజున మీకు ఉండేటువంటి యొక్క ఆలోచన విధానము, మీకు వచ్చినటువంటి ఆ యొక్క నూతన ఐడియాలు ఏవైతే ఉన్నాయో అవి అంతా కూడా మీకు ఒక మంచి ఫలితాలను అయితే అందివ్వబోతున్నాయి. మరి అంతేకాకుండా కొన్ని సందర్భాలను బట్టి మనం పరిశీలిస్తే కనుక కొన్ని సందర్భాలు మీకు అంతా కూడా బట్టి నిజంగా మీరు అంతా కూడా చేసేటువంటి పనులు, అలాగే మీ యొక్క తెలివితేటలు నిజంగా ఎవరికైనా కానీ దేని గురించి అయినా కానీ తెలుసుకోవాలి అనేటువంటి తపన అనేది ఉంటుంది. కానీ మీకు మాత్రం అది 100 రెట్లు మరింత ఎక్కువగా ఉంటుందన్నమాట. మీలో ఆశ్చర్యపరిచే విధంగా చాలా లక్షణాలు అయితే ఉన్నాయండి. మీ యొక్క ఆలోచన విధానం అనేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. వెనకటి రోజుల్లో ఏంటంటే ఒక మనిషిని ప్రేమించినా కానీ, లేదంటే ఒక మనిషిని నమ్మినా కానీ, ఒక మాట మీద నిలబడి ఉండేవాళ్ళు కానీ ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు, ఇటువంటి వ్యక్తులు చాలా అరుదుగా చూస్తున్నాం. కానీ మీరు మాత్రం ఎప్పుడూ కూడా, అంటే ఇప్పుడు చూస్తే వారిలో ఎప్పుడో కూడా ఒకవేళ ఏదైనా కానీ 100కో 1,00,000కో అలాంటి వ్యక్తులు కనిపిస్తారా కానీ మీరు మాత్రం ఎవరికైనా కానీ ఒక మాట ఇచ్చినా కానీ, లేదంటే ఒక సహాయం అనేది చేయాలి అన్నా కానీ ముందుకు వచ్చిన తర్వాత కూడాను మీ తర్వాతేనండి ఏదైనా కానీ. అంటే మీ యొక్క మైండ్ సెట్ అనేది అలా ఉంటుందన్నమాట. అన్ని రకాలుగా కూడాను మీరు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. చాలా అద్భుతంగా అందరితో కూడాను కలిసిపోతూ ఉంటారండి. అలాగే మీ యొక్క మనసును, మీ యొక్క పనులను ఎప్పటికప్పుడు కూడా ఆచరణలో పెడుతూ ఉంటారనమాట. ప్రతి ఒక్క విషయాన్ని అయితే మీరైతే ఆలోచించి చూపిస్తూ ఉంటారు. నలుగురికి కూడా ఆదర్శంగా ఉండాలి అనేసి చూస్తూ ఉంటారు. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైనటువంటిది మీలో ఉండేటువంటి గుణం మీ యొక్క వాక్చాతుర్యం అనమాట. మీకు చాలా అద్భుతంగా ఉంటుందండి. రూప లావణ్యంలో కూడాను చాలా ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట. పైకి మాత్రం గంభీరంగా కనిపిస్తారు, కానీ మీ యొక్క మనసు వెన్నపూసలాగా ఉంటుందన్నమాట. అలాగే మీరు ఏదైనా కానీ చేయాలని చెప్పేసి మీ యొక్క మనసుకు ఒకవేళ అనిపిస్తే మాత్రం వెంటనే చేసేస్తూ ఉంటారు. అది అంతా కూడా మంచా చెడా, లేదంటే మీకు ఏదైనా కానీ లాభమా నష్టమా ఇట్లా అనుకోకుండానే ఆలోచించకుండా కొన్నిసార్లు మీరు తీసుకున్నటువంటి కొన్ని ప్లాన్లు
కానీ ఫాస్ట్గా తీసుకునే నిర్ణయాలు ఏంటంటే మీ యొక్క జీవితం అంతా కూడాను తారుమారు అవుతూ ఉంటుందన్నమాట. కొన్ని సిచ్యువేషన్స్ అనేవి నెగిటివ్గా మీకు ఎదురవుతూనే ఉంటాయండి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా అయితే ఉండండి. ఇక ఈ రోజున మీకు ఏంటంటేనండి, మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయం అనేది తొందరపాటు డెసిషన్ వల్ల కూడా అవతల వ్యక్తులకు కూడాను ఊహించని విధంగా దెబ్బ అనేది పడబోతుందండి. అది అంతా కూడాను ముఖ్యంగా ఈ యొక్క శత్రువులకు అవతల వారు ఈ రోజున మీరు తీసుకునే నిర్ణయాలు చాలా తక్కువగా అంచనా వేస్తారు. కానీ చివరికి మాత్రం మీరు మాత్రం ఈ విధంగా అంటే మీకు కావాల్సినటువంటి పన్నాగం అనేది వారి యొక్క చిక్కు కొరకు అనేది తప్పదన్నమాట. ఈరోజు మీరు తీసుకున్న ఆ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో శత్రువుల యొక్క గుండెల్లో నిద్రపోనివ్వకుండా చేస్తుందన్నమాట. అలాగే ఈ రోజున మీరు ఏదైనా కానీ సెలెక్ట్ చేసినా కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి. అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉంటుందన్నమాట. నలుగురికి కూడా చెప్పాలి అన్నా కూడా ఈ విధంగా ఉంటుంది ఒక వ్యక్తి. అంతేకాకుండా ఈ రోజున కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలని ఏర్పడబోతున్నాయండి. ఇక మీరు మామూలుగానే ఏదైనా కానీ అంటే ఒక కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలను కొంచెం అనుమానించినప్పటికీ కూడాను తద్వారా వారితో మాట్లాడిన తర్వాతే పూర్తిగా తీసుకున్న తర్వాతే ఏదైనా కానీ నిర్ణయం అనేది తీసుకుంటారు. ఈ విషయంలో మీకు చెప్పవలసిన అవసరం ఏది కూడా లేదండి. ఇక మీ యొక్క జీవితంలోకి ప్రవేశించడానికి ఈ రోజున ఒక కొత్త వ్యక్తి కూడాను ఒక వ్యక్తి ద్వారా అంటే ఒక ప్రవేశము అనేది కూడా జరగబోతుందండి. కాబట్టి వారిని ఈ రోజు మీరైతే ఖచ్చితంగా పొందుకోవడానికి ఒక కారణంగా కూడా లేకపోలేదు. అంటే వారి యొక్క రాక ఏంటంటే మీ యొక్క జీవితంలో ఒక బలమైనటువంటి బంధంలాగా మిగిలిపోతుంది. అలాగే సామాన్యమైన విషయం అయితే కానే కాదండి. ఎందుకంటే మన యొక్క జీవితంలో ఒక కొత్త వ్యక్తి మన యొక్క జీవితంలోకి అప్పటికప్పుడే పరిచయమైనటువంటి ఒక వ్యక్తి ద్వారా వారి యొక్క పాత్ర అనేది కూడాను చాలా కీలకంగా మారిపోబోతుంది. అంటే అది అంతా కూడా చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. మరి అటువంటి ప్రాధాన్యమైనటువంటి బంధం ఈ రోజున ఒక వ్యక్తి రూపంలో మీకు కలగబోతుంది అన్నమాట. అయితే ఈ రోజున మీ యొక్క జీవితంలోకి ఆ వ్యక్తి యొక్క నూతన ప్రవేశము అనేది మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చిస్తుందండి. అంతేకాదు ఈ రోజున మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6:30 లోపు మీకు ఏదైనా కానీ మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి వార్త అనేది మీ యొక్క చెవిని పడబోతుంది అనమాట. అది అంతా కూడా ఒక ఫోన్ కాల్ ద్వారానో ఏదైనా కానీ SMS ద్వారానో లేదంటే ఏదైనా కానీ ఒక వ్యక్తి ద్వారా మీకు తెలియనటువంటి ఒక రహస్యం అనేది మీ యొక్క చెవిన పడడం, దానికి సంబంధించిన తాలూకా విషయం మీరు తీసుకున్నటువంటి ప్రయత్నం అనేది చేయడం, ఇది అంతా కూడాను మీ యొక్క ఆశ్చర్యానికి గురిచేసే విధంగా ఆ యొక్క సంఘటన అనేది చెప్పుకోవచ్చు. ఇది యాదృచ్ఛికంగా జరగబోతుందండి. మీ యొక్క జీవితంలో ఏంటంటే ఒక్కొక్కటి అంటే కొన్ని శక్తులు కూడాను ఏదో ఒక రూపంలో భగవంతుడు మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారానో లేదంటే ఏదైనా కానీ సంఘటన ద్వారా మిమ్మల్ని మేల్కొలుపుతూ ఉంటాడనమాట. అలాగే ఒక కొత్త సందేశ రూపంలో కావచ్చు లేదంటే అనేక రకాలుగా సూచనలు మీకైతే ఇస్తూ ఉంటాడండి. అది అంతా కూడాను మీకు దైవానుగ్రహం అని చెప్పేసి మీరైతే అన్నామండి. అలాగే మీరు నీతి నిజాయితీతో ఉంటారండి, ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు ఎదుటి వ్యక్తులను. అలాగే దీని ద్వారా మీ యొక్క బలహీనతగా కూడా కాకుండా మీ బలంలాగా ఉపయోగించుకోండి. కుటుంబానికి ఎక్కువగా గౌరవాన్ని ఇవ్వండి. స్నేహితులకు కావచ్చు లేదంటే మీ చుట్టూ ఉన్నటువంటి వారికి కావచ్చు బంధువులతో కావచ్చు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఆ యొక్క సమయాన్ని అలాగే వారితో హద్దులు దాటి వేసే ప్రవర్తన ఎప్పుడూ కూడాను ప్రవర్తించకండి. మీకు ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను మాత్రం వదులుకునేటువంటి అంత ప్రేమను ఎదుటి వ్యక్తులపై పెట్టుకోకండి. అలాగే అందరినీ కూడాను అర్థం చేసుకుంటారు. కాకపోతే మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి వారు ఎవరు కూడా లేరని చెప్పేసి కులిపోతూ ఉంటారనమాట. ఇక పాత స్నేహితులని ఈ రోజునైతే కలవబోతున్నారండి. అలాగే మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీకున్నటువంటి ప్రేమకరమైనటువంటి వాక్యాలతో అందరినీ కూడా ఎక్కువ గొడవలు అనేది పడకుండా అందరినీ కూడాను సర్దు చేసి కుటుంబంలో అందరినీ కూడా ఒక చోటగా చేర్చి చక్కగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి మీరు అయితే కోరుకుంటూ ఉంటారు. ఈ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది చాలా అద్భుతంగా అమర్చి పెట్టుకున్నారు కదా. మరి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను చాలా జాగ్రత్తగాను మీ యొక్క సమయాన్ని వారి యొక్క ఆనందాన్ని ప్రేమను పంచుకుంటూ ఉంటారండి. అంతేకాకుండా ఈ రోజున మీరైతే చాలా పీస్ఫుల్గా గడుపుతూ ఉంటున్నారు. మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకునే నిర్ణయం అయితే తీసుకుంటున్నారండి. ఇక ఈ రోజున ఇతరుల వ్యక్తుల యొక్క ప్రభావం అనేది కూడా మీ యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటుంది. అంటే వారు మీ యొక్క పని అంటే మీరు చేసేటువంటి పని చోట కావచ్చు లేదంటే ఇంట్లో కావచ్చు బయట లేదంటే తెలియనటువంటి ఏదైనా కానీ ప్రదేశంలో కావచ్చు ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది ఈ రోజున మీ యొక్క జీవితంలో కదలబోతుందన్నమాట. అది అంతా కూడా కొంత చెడు దిశగా కూడా కావచ్చు లేదంటే కొంత మంచికి కూడా పరిచయం కూడా కావచ్చు. అయితే కొంత అప్రమత్తంగా కూడా ఉండవలసిందని చెప్పేసి జ్యోతిష శాస్త్రం అయితే చెప్తుందండి. ఈ రోజున అయితే మీ యొక్క జీవితంలో నూతనమైనటువంటి పరిచయాలు మీకైతే కొంత ఆనందాన్ని ఇస్తే మరికొంత ఏంటంటే మిమ్మల్ని అయితే సందిగ్ధంలో పడిపోయేటువంటి ఆలోచనలకు కూడా గురి చేస్తాయి అన్నమాట. కాబట్టి మీరైతే ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోనండి. అలాగే ఈ రోజున ఆర్థిక పరంగా వ్యాపార పరంగా కొన్ని దిశల్లో మీరైతే చాలా రకాలుగా డబ్బును సంపాదించుకునేటువంటి విషయాల్లో కూడాను మంచి ప్రాముఖ్యతను అయితే పొందుకోబోతున్నారు. ఇక అలాగే ఈ రోజున చాలా అంటే మీ నుండి దూరంగా ఉండేటువంటి ఒక వ్యక్తి చాలా రోజులుగా మీతో మాట్లాడకుండా ఉండేటువంటి ఒక వ్యక్తి ఆ యొక్క బంధముని తిరిగి మరలా మీ యొక్క జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. వారే మరలా మీతో పలకడము వారు మీ దగ్గరకు రావడం ఇటువంటివన్నీ కూడా జరగడం వల్ల చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ అనేది కూడాను అలాగే వారితో మీ యొక్క మనసులో ఉండేటువంటి మాటలు బయట పెట్టడం ఇటువంటివి అన్నీ కూడా మీకు చాలా ఆనందాన్ని ఉత్సాహాన్ని మీ యొక్క మనసులో ఆనందాన్ని కలిగించేటువంటి కారణాలుగా మరి మీకు అయితే గురి కాబోతున్నాయండి. ఇక మీతో మరలా తిరిగి వారిలో ఉండేటువంటి ఆ యొక్క ప్రేమను వ్యక్తపరచడం అలాగే వారిలో దాచుకున్నటువంటి కొన్ని రహస్యాలు మీతో షేర్ చేసుకోవడం లాంటివి కూడా జరుగుతాయి.
ఇలా నూతనమైనటువంటి ఉత్తేజంతో మీ యొక్క మనసు అనేది ఈరోజు తేలికపడుతుంది. అలాగే శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాల్లో అంటే మీరు ఈ రోజున శ్రమించి చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంచెం గొప్ప ఫలితాలు అనేవి ఈరోజు అయితే మీకు కనిపించబోతున్నాయండి. సహచరుల యొక్క సహాయ సహకారాలు అనేవి ఈరోజు మీకు కీలకంగా మారిపోబోతున్నాయి. కొత్త కొత్త అవకాశాలు ఈ రోజున మిమ్మల్ని అయితే పలకరిస్తాయండి. ప్రయాణాలు కూడాను చాలా శుభప్రదంగా జరగబోతున్నాయి. ఇక ఈ రోజున మీకు లక్ష్మీ దేవత ఆరాధనతో పాటుగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క ఆరాధన కూడా అత్యంత శాంతిని, ఆనందాన్ని, రాజయోగాన్ని అయితే సూచిస్తుందండి. అదృష్టాన్ని ఎక్కువగా ఈ రోజున ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహము అనేది అనేక రకాలుగా మీకు ఈ రోజున కనిపించబోతుంది అనమాట. కాబట్టి ఈ రోజున ఉదయాన్నే శుచిగా స్నానం ఆచరించిన తర్వాత పూజా గంధాలు అన్నిటినీ కూడా శుభ్రపరచుకొని చక్కగా నిండుగా అమ్మవారిని అయితే అలంకరించుకొని పసుపు కుంకుమలతో చక్కగా అమ్మవారిని అయితే ఆచరించి ఈ రోజున కుంకుమార్చన అనేది చేసుకోండి. అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి చేసి పెట్టండి. ఇక అమ్మవారి ముందు ఆవనేత దీపాన్ని అయితే వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మి దేవయ్యే నమః అనేటువంటి నామాలను అయితే జపిస్తూ ఉండండి. అలాగే కుదిరితే లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాలను కూడా పఠిస్తూ ఉండండి. ఈ రోజున ఉద్యోగంలో పదోన్నతి నుండి వ్యాపారంలో మంచి గణనీయమైనటువంటి లాభాలు, కృషికి తగినటువంటి గౌరవాలు మీకైతే ఈ రోజున తప్పకుండా వరించబోతున్నాయండి. కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మీకు మంచి ఆనందాన్ని ఇస్తాయి. అలాగే ఆదాయం కూడా గణనీయంగానే పెరుగుతుందండి. అంతేకాకుండా దీంతో పాటుగా భవిష్యత్తు కోసం ఈ రోజున మీరు చేసేటువంటి ప్రతి ఒక్క ప్రణాళిక ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా ఫ్యూచర్లో మీకు బాగా బలంగా ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే ఈ రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు అత్యంత శుభప్రదం అని చెప్పాం కదా. దాంతోపాటు లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం అనేది కూడా అమ్మవారు అలాగే అయ్యవార్లు ఇద్దరిది కూడాను సంబంధించిన పూజలు ఈ రోజునైతే చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయడము లేదంటే వినడం ఈ రోజున మీకు ఎంతో మేలు చేస్తుంది. స్వామివారికి ఈ రోజున తెల్లని పుష్పాలు కానీ లేదంటే పసుపు రంగు పుష్పాలతో కానీ పూజించడం వలన కూడాను ఈ రోజున మీకు అంతా కూడాను మంచి ఆనందకరమైనటువంటి జీవితం అనేది పొందుకోబోతున్నారని చెప్పాలి అన్నమాట. ఇక మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. వ్యాపారంలో కొత్త లాభాలు ఈ రోజున మీకు రాబోతున్నాయి. మరి అంతేకాకుండా కుటుంబంలో సంతోషం అనేది కూడా ఈ రోజున మీకు ఎక్కువగా ప్రశాంతతను అయితే అందిస్తుందండి. మరి ఈ రోజున ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క వార్త అనేది మీకైతే చాలా ఆనందాన్ని ఇస్తుందండి. ప్రేమికులకు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజని చెప్పాలి. వివాహానికి సంబంధించిన జీవిత భాగస్వామితో ఉండేటువంటి చిన్నపాటి విభేదాలు కూడా అన్నీ కూడా తొలగిపోయినటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. మరి చూస్తున్నారు కదండి, రేపటి రోజున మీకు జీవితంలో జరగబోయే పూర్తి కీలక అంశాలన్నీ కూడా మీకు ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి అంటే వివరణ అంతా కూడాను ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.